బీజేపీ అమిత్ షా కేంద్ర హోంమంత్రికి ఇంగ్లీషు రాదయ్యా. అందుకని ఆయన ఏమంటున్నాడు, ఒకటే అరుస్తూ ఉంటాడు, ఒకటే లొల్లి ఏందో ఏమో ఓ ఓ అరుస్తూ ఉంటాడు. ఒక ముక్క అర్థం కాదు, పబ్లిక్ తెలుగే రాదు, ఇంగ్లీష్ రాదు. అందుకని ఏమంటున్నాడు, ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడే రోజు వస్తుంది. స్థానిక భాషలతోనే భారతీయ సంస్కృతి గుర్తింపు. ఆంగ్లం వలసవాద బానిసత్వానికి చిహ్నం. కొన్నాళ్ళు ప్రజలే తిరస్కరిస్తారు. అమిత్ షా. ఓ మై డియర్ అమిత్ షా, నా తొక్కల ఇంగ్లీషు, నా తొక్కల హిందీ, నా తొక్కల తెలుగు ఎవడికి కావాలా భాష? మూగవాడు కూడా బతుకుతున్నాడు, ఎడ్డోడు బతుకుతున్నాడు, గుడ్డోడు బతుకుతున్నాడు, కుంటోడు బతుకుతున్నాడు. అసలు ఏ భాష రానోడు కూడా బతుకుతున్నాడు, మూగోడు బతకట్లేదా? భాషతో పనేముందిరా బోసుడికే. నువ్వు ప్రతి ఒక్కరికి నెలకు 30,000 జీతం ఇచ్చే దమ్ము మా పాటాపాటిలాగా నీకుందా లేదా? ముందు అది చెప్పు. అది పిత్తలేవు, నోరు మూసుకో. అమిత్ షా, నీ వల్ల ఏం కాదు. 11 ఏళ్ళ నుంచి పరిపాలిస్తున్నావు, ఏం చేసావు? కరోనాలో ఎవరిదేం బీకావు? ఏమీ బీకలేదు. ఒట్టిగా సొల్లు కబుర్లు చెప్తావు. ఓ కాంగ్రెస్ అది ఇదే, నీ వల్ల ఏమి కాదు. పేద ప్రజలు, చదువురాని ప్రజలకు నెలకు 30,000 జీతం ఇచ్చావా? చదువురాని మహిళలకు నెలకు 30,000 జీతం ఇచ్చావా? ఏం చేశావు? ఊరికే ఒరుతూ ఉంటావు కుక్కలాగా, బో. నీ ఒరుడు ఎవరికి కావాలా? ఎవడు భయపడతాడు? ఈడ డబ్బు కావాలా, పైసలు కావాలా, పని కావాలా, నెలకు 30,000 జీతం కావాలా? అంత దమ్ము నీకు ఎక్కడుంది? లేదు. కాబట్టి మూసుకో. ఇంకొకసారి నువ్వు రావు, గెలవవు, నీకు ఇంగ్లీష్ రాదు. మాకు కల్చర్ సంస్కృతి ఎవరికి కావాలయ్యా? మాకు డబ్బులు కావాలా, పని కావాలా? మేము మనుషులమయ్యా. కల్చర్ ఏదో మొత్తుకుంటాం. ఎవరికి కావాలో ఎవరికి అక్కర్లేదు. అందుకే పేద ప్రజలారా, బీజేపీ నమ్మకండి, కాంగ్రెస్ నమ్మకండి, బీఆర్ఎస్ నమ్మకండి. పాటాపాటికి ఓటేసి అధికారం ఇవ్వండి. చదువు రాని పేద ప్రజలు అంటే పేద మహిళలు, పేద ప్రజలకు మేము సహకరిస్తాము. నెలకు 30,000 జీతం ఇస్తాము, చదువు కల్పిస్తాము, అన్ని సౌకర్యాలు చేస్తాము. మా పాటాపాటికి ఓటేసి అధికారం ఇవ్వండి ఒకసారి.